సిగ్గులేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాప్రతినిధుల యొక్క చాతగానితనం వల్ల కదా ఈరోజు రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు మృగ్యం కాబోతుంది. ఇంకా నిన్న బడ్జెట్లో కేటాయింపుల విషయంలో చాలా అద్భుతమైనటువంటి కితాబులు ఇచ్చినటువంటి రాజకీయ నాయకుల మాటలు చెప్పిన తర్వాత అసలు నేను నిన్న వాస్తవ పరిస్థితులు ఏంటో మాట్లాడతాను. ఎవరు ఈయన? కేంద్రం అన్ని విధాలుగా సహకరించింది. సృజనా చౌదరి, పురంధేశ్వరి. కేంద్రం అన్ని విధాలుగా సహకరించింది. ఏం సహకరించింది అనేది ఒక్కసారి సృజనా చౌదరి, పురంధేశ్వరి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అండ్ ఎంపీ చెప్పగలిగితే ఐ వుడ్ బి వెరీ హ్యాపీ. మరి పురంధేశ్వరి గారికి ఏమైనా సహకరించిందా? అవును, ఆవిడకి ఎంపీ పదవి ఇచ్చి సహకరించింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ చాలా గొప్పది. మరి సృజనా చౌదరికి ఏం సహకరించారు? ఆయన మీద ఉన్న సిబిఐ కేసులు, ఈడీ కేసులు అన్నీ పక్కన పడేసి అరెస్ట్ కానికుండా సహకరించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ చాలా అద్భుతమైనటువంటి పార్టీ. ఆయనకి విజయవాడ కాన్స్టిట్యున్సీ నుంచి, సెంట్రల్ కాన్స్టిట్యున్సీ నుంచో లేకపోతే ఇక్కడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ, వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. కాబట్టి ఆయనకి సహకరించింది. ఏ విధంగా సహకరించింది అనే దాని మీద ఎవరికీ క్లారిటీ లేదు. నెంబర్ 2, ది గ్రేట్ సెంట్రల్ మినిస్టర్ కె రామ్మోహన్ నాయుడు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి 15,000 కోట్ల కేటాయించడం హర్షణీయం. 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం హర్షణీయం. అంటే ఈయన కేంద్ర మంత్రి. ఎందుకు హర్షణీయం అంటే ఈయనకి కేంద్ర మంత్రి పదవి దక్కింది కాబట్టి హర్షణీయం. రాష్ట్ర ప్రజల అవసరంలా. 5.5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు అవసరం లేదు. 5.5 కోట్ల మంది ప్రజల యొక్క యువత యొక్క ఉద్యోగాలు అవసరం లేదు. ఈ రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయలు కేటాయింపు జరిగింది కాబట్టి చాలా గొప్ప భారతీయ జనతా పార్టీ. ఇంకో ఆయన ఉన్నాడు, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్ ఉందంట. ఈయనెవరో? లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ. నెంబర్ 2, ఇంకో ఆయన ఉన్నాడు, మోదీజీ మీకు ప్రజల తరపున ధన్యవాదాలు. ఎవరు ఈయన? సోము వీర్రాజు. దేనికోసం ధన్యవాదాలు సోము వీర్రాజు గారు? నాకు అర్థం కాలేదు. ప్రజల తరపున దేనికోసం చెప్పండి. అంకెలు అనేవి ఆ బడ్జెట్లో కేవలం అంకెలు మాత్రమే ప్రామాణికం. కేటాయింపులు ప్రామాణికం. XYZ ఫిగర్స్ ప్రామాణికం. ఇదిగో ఈ విద్యారంగానికి 5,000 కోట్లు, ఇదిగో రాజధాని అమరావతికి 15,000 కోట్లు, ఇదిగో కారిడార్కి 20,000 కోట్లు, ఇదిగో రైల్వే జోన్కి 10,000 కోట్లు, ఇదిగో స్టీల్ ప్లాంట్ అమ్మకుండా హామీ, ఇదిగో ఈ రాష్ట్రానికి పలానా కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి, ఉక్కు ఫ్యాక్టరీ గురించి, ఇదిగో దీనికి ఒక 20,000 కోట్ల రూపాయలు అని స్పష్టమైన అంకెలు ఉండాల్సిన పరిస్థితుల్లో ఒక్క దానికి కూడా కేటాయింపు లేకపోతే ఇది హర్షణీయం అని చెప్పి మాట్లాడేటువంటి ఈ సోకాల్డ్ నాయకులందరూ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు. నెంబర్ 2, సంతోషం, సహాయం సంతోషం అంట. ఈయనెవరు? సత్యకుమార్ యాదవ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం 24-25 బడ్జెట్లో అమరావతికి, పోలవరానికి, ఇతర అభివృద్ధి పనుల కోసం సహాయం ప్రకటించు రాష్ట్ర ప్రజలకు సంతోషాన్ని ఇచ్చింది. రూ 15,000 కోట్ల అమరావతికి సహకారాన్ని ప్రకటించడంతో పాటు అవసరమైనప్పుడు మరింత సాయం ఇస్తామని హామీ ఇవ్వటం చాలా గొప్ప విషయం అంట. ఈయనకి 15,000 కోట్ల రూపాయల సాయం, గ్రాంట్. అది అప్ప ఒక మంత్రిగా, ఒక కేంద్ర మంత్రులుగా పనిచేస్తున్నటువంటి మీకు గ్రాంట్కి, హెల్ప్కి సహకారానికి లేకపోతే గ్రాంట్కి తేడా తెలియని మీరు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు అయ్యి ఈ రాష్ట్ర భవిష్యత్తును ఎక్కడికో తీసుకెళ్తారంట, అంతరిక్షంలోకి. మరి మీరు చదువుకున్నారో చదువుకున్నారో నాకైతే అర్థం కావటంలా. బడ్జెట్లో రాష్ట్రానికి పెద్దపీట అంట. ఈ మహానుభావుడు చాలా గొప్ప ఆయన, అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి పెద్దపీట వేయటం హర్షదాయకం. అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం శుభ పరిణామం. ఇలాంటి సందర్భంలోని నేను ఒక వీడియో చూపించాలి మీ అందరికీ. కేటాయింపు జరిగిందంట, 15,000 కోట్ల రూపాయలు కేటాయింపు జరిగిందంట. ఆ కేటాయింపు ఏంటి అనేది నేను మీకు చూపించిన తర్వాత నేను మళ్ళీ వస్తా. తెలుగు మ్యామ్, అమరావతికి సంబంధించి 15,000 crores మీరు ఈరోజు అనౌన్స్ చేశారు. దీంతో పాటు పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి అనౌన్స్ చేశారు. సో 15,000 crores గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తుందా లేదా లోన్ రూపంలో ఇస్తుందా? ఒకటి. 2, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అనౌన్స్ చేసినాం. పోలవరం ప్రాజెక్టు పూర్తి సపోర్ట్ ఇస్తామని చెప్పారు. ఎంత మొత్తంలో ఇవ్వడానికి అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వానికి? ముందుగా పోలవరం గురించి మాట్లాడితే
దానికి ఒక పోలవరం నేషనల్ ప్రాజెక్ట్స్, సో అది కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. మోస్ట్ నేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పినప్పటికీ అది సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది నేషనల్ ప్రాజెక్ట్ని. అది 2014లో మనం ఒప్పుకున్నాం ఆ కండిషన్కి. దాని ప్రకారం రీహాబిలిటేషన్ ఎంతవరకు కట్టుబాటు ఉంటుంది, ఎంతవరకు గ్రామంలో ఉన్న వాళ్ళని అక్కడి నుంచి తరలించినప్పటికీ వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఎంత ఉంటుంది, రిలీఫ్ రీహాబిలిటేషన్ 2013 యాక్ట్ కింద, ఇవన్నీ డీటెయిల్స్ అప్పటికే ఒక లెవెల్గా ఒప్పుకున్నాక క్యాబినెట్ నుంచి అప్రూవల్ తీసుకున్నారు. అప్రూవల్ ఒక ఎత్తు వరకు పోలవరం డ్యామ్ బిల్డ్ చేయడానికి. దాని తర్వాత కన్స్ట్రక్షన్స్ మొదలు పెట్టినప్పటికీ మెల్లమెల్లగా ఒక హైట్ వరకు వచ్చి దాని తర్వాత కింద ఉన్నటువంటి గ్రామాలకి ఇచ్చాం కానీ పైన ఉన్నటువంటి గ్రామానికి ఇవ్వలేదు. ఇట్లాగా కొత్త ఇష్యూస్ రావడం మొదలైంది. సో నేను మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు వరకే ఒప్పుకున్న అన్ని కండిషన్స్కి గవర్నమెంట్ ఎంతవరకు డబ్బు ఇవ్వాలో అది ఇస్తాం. ఇప్పటికీ ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ కూడా కొంచెం వచ్చి ఉన్నాయి, నేను ఆ వివరంలో వెళ్ళలే. కానీ అది ఒక నేషనల్ ప్రాజెక్ట్, మేము ఒప్పుకున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ తనకంటూ ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ అని ఒప్పుకుంది. సో అది కంప్లీట్ చేయడానికి ఎంత అవుతుందో అంత మేము చేయాల్సిందే. తర్వాత అది గ్రాంటా లేదు సెంట్రల్ గవర్నమెంట్ మల్టీనేషనల్ బ్యాంక్ నుంచి తీసుకొస్తున్నారు ఏంటి అని అంటే, నేషనల్ ప్రాజెక్ట్ అన్నప్పటికీ ఖర్చు మాది కదా. సో గ్రాంటా అని అడగడానికి అక్కడ ఆస్కారం లేదు. ఒక నిమిషం, నా పోలవరం గురించి మొదలు పెట్టాను కదండి. సో పోలవరం గురించి మాట్లాడుతున్నప్పుడు క్యాబినెట్ ద్వారా ఎంత అప్రూవల్ అని దానికి ఫుల్ సపోర్ట్ ఇస్తాం అనేదే మా స్టేట్మెంట్. కరెక్ట్. రెండో ప్రశ్న ఏంటంటే 15,000 బస్సులు ఇదే కరెక్ట్, ఇదే వినాలి. అమరావతి క్యాపిటల్, ఎస్, అమరావతి క్యాపిటల్ కన్స్ట్రక్షన్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మేరకి స్టేట్ క్యాపిటల్ బిల్డ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దానికి స్టేట్ గవర్నమెంట్కి హెల్ప్ చేయాలని యాక్ట్ ప్రకారం ఉంది. సో క్యాపిటల్ సిటీ అమరావతి బిల్డప్ చేయడానికి మేము డెఫినెట్గా వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్పిన 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ తోటి మేము వాళ్ళకి తెప్పిస్తున్నాం. దానికి కౌంటర్ పార్ట్ ఫండింగ్ కూడా ఉంటుంది. కానీ వరల్డ్ బ్యాంక్ అసిస్టెన్స్ నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల రూపాయలు తెప్పిస్తున్నారు. వరల్డ్ బ్యాంక్ దేనికోసం ఉందండి? 2014 ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ని అమలుపరచడానికి వరల్డ్ బ్యాంక్ ఉందా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందా? దానికి వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు ఇప్పిస్తున్నారంట. అప్పుకు షూరిటీ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. 2014 చట్టంలో మనకు చెప్పింది ఏందో అనేది కూడా మీకు చెప్తాను నేను రాష్ట్ర ప్రజలకి. 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి మనకి సహకారం అందిస్తున్నారు అప్పుగా. ఈ సహకారానికి సంబంధించి అడిషనల్ గ్రాంట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఎంత ఇస్తుందో ఎవరికి తెలియదు, ఎంత ఇస్తుందో ఎవరికి తెలియదు. ఇది కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన క్యాపిటల్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పరిస్థితుల్లో వీళ్ళు అడ్డముండి కేంద్ర ప్రభుత్వం ఒక షూరిటీగా ఉండి ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి 15,000 కోట్ల రూపాయలు మనకు అప్పు ఇప్పిస్తుంటే ఈ అప్పుకి వడ్డీ ఎవరు కట్టాలి? మనమే కట్టాలి. ఈ అప్పు ఎవరు తీర్చాలి? మనమే తీర్చాలి. ఈ అప్పుకి మాత్రం షూరిటీ మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఉంటుంది తప్ప ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి డెవలప్మెంట్కి ఇచ్చినటువంటి 15,000 కోట్ల రూపాయల్లో బాధ్యత తీసుకోదు. ఇప్పుడు చెప్పండి, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి మనకి కేంద్ర ప్రభుత్వం హక్కుగా ఇచ్చిందా, లేకపోతే అప్పుగా తిప్పొచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తుందా? నెంబర్ 1. ఈ గ్రాంటుని ఈ అప్పుని పొగిడినటువంటి
గొప్ప నాయకులు ఉన్నారు, ఇంకొక గొప్ప నాయకులు. ఒక ఆయనేమో 2 లక్షల పుస్తకాలు చదివాడు, ఇంకో ఆయనేమో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు. కేంద్ర నిర్ణయాల ద్వారా రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి సాధ్యమవుతుంది. ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ప్రత్యేక కృతజ్ఞతలు. ఇంకా ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, మన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఏం ప్రతిపాదన పెట్టారు? అప్పు కోసం అడిగాడు ఆయన. కేంద్రం దగ్గరికి 2-3 సార్లు వెళ్ళింది ప్రతిపాదన. అప్పు కోసం ప్రతిపాదన పెట్టారా మీరు? నెంబర్ 1. ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్కు కృతజ్ఞతలు. రాష్ట్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దిశలో కేంద్రం చేసిన ఈ సాయం ఎంతో ఉపయోగపడుతుంది. ఏ రూపాయన నిధులు వచ్చినా అది రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుంది. ఏ రూపాయన నిధులు వచ్చినా, అంటే అప్పు వచ్చినా పర్లా, వడ్డీకి, షార్ట్ టర్మ్ వడ్డీకి, లాంగ్ టర్మ్ వడ్డీకి ఇచ్చినా పర్లా. బట్ మనం కేంద్రం ఒక చేయి ఎత్తమంటే 2 చేతులు ఎత్తుతున్నాం కదా పార్లమెంట్లో. తెలుగుదేశం పార్టీ 2 చేతులు ఎత్తుతున్నందుకు మనకిచ్చినటువంటి పెద్ద సహకారం ఏంటి అంటే, ఈ రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయలు అప్పు. దీనికి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మంత్రులు, ఈ రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయలు అప్పు ఇప్పించినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని పేపర్ల నిండా, అసెంబ్లీ నిండా పోగొడుతుంటే, ఈ రాష్ట్ర ప్రజలు దేనికోసం మీకు ఓటేశారు అని రాష్ట్ర ప్రజల తరపున నేను కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. 94 యాక్ట్ ఏం చెప్పింది? మీరు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని దగ్గర సాగిలు పడి కేంద్ర ప్రభుత్వం దగ్గర బతకాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను చెప్తాను. 2014లో వచ్చినటువంటి 94 యాక్ట్, 94 సెక్షన్, ఇది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్టు పార్లమెంటు సాక్షిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోతున్నప్పుడు పాస్ చేసినటువంటి చట్టం. దీంట్లో సెక్షన్ 94 ఏం చెప్తుందో ఒకసారి రాష్ట్ర ప్రజలకు చదివి వినిపిస్తారు. ఫిజికల్ మెజర్స్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్. ది సెంట్రల్ గవర్నమెంట్ షల్ టేక్ అప్రోప్రియేట్ ఫిజికల్ మెజర్స్ ఇంక్లూడింగ్ ఆఫర్ ఆఫ్ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ టు ది సక్సెసర్ స్టేట్స్ టు ప్రమోట్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ బోత్ ది స్టేట్స్. రాష్ట్రం విడిపోతున్న కారణంగా ఏర్పాటు అవబోయేటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకి, ఇది 2014లో కేంద్ర ప్రభుత్వం పాస్ చేసినటువంటి చట్టం, కొత్తగా ఏర్పాటు అవబోయే రాష్ట్రాలకి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ట్యాక్స్ అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా కోలుకోలేదు కాబట్టి, కొత్తగా క్యాపిటల్ లేదు కాబట్టి, నిర్మాణాలు జరగవు కాబట్టి ఆ రాష్ట్రానికి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఈ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఈ రాష్ట్రానికి ₹1 2014 నుంచి వచ్చిందా? మన బడ్జెట్ మొత్తం ఎంతండి? భారతదేశ బడ్జెట్ 48 లక్షల కోట్లు. 48 లక్షల కోట్లలో మన రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయలు అప్పుగా ఇప్పించింది అని సంకలు గుర్తుకుంటున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాప్రతినిధులు మీ తలలు ఎక్కడ పెట్టుకోవాలయా? ఒక్కసారి ఆలోచన చేయండి. సెక్షన్ 94 ప్రకారం ₹1 కూడా ట్యాక్స్ ఇన్సెంటివ్స్ రాకపోతే ఎందుకు మాట్లాడట్లేదు? 2 లక్షల పుస్తకాలు చదివినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడటం లేదు? ఈ రాష్ట్రాన్ని మీరు తప్ప ఇంకెవరు అభివృద్ధి చేయలేదని చెప్పేటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు ప్రశ్నించడం లేదు? దేనికోసం ప్రశ్నించడం లేదు? ఎందుకు ఇంత అద్భుతంగా రాష్ట్ర బడ్జెట్ రాష్ట్రానికి సహకారం చేశారు, కేంద్రం సహకారం చేసిందని సాగలు పడుతున్నారు మంత్రులందరూ కూడా? రాష్ట్ర ప్రజలకి చెప్పండి. నేను మాట్లాడేది తప్పైతే నేను మరలా కోరుతున్నా, ఇదిగో ఈ రాష్ట్రానికి, ఇదిగో కేంద్ర ప్రభుత్వం, ఇదిగో ఈ రూపాయి ఇక్కడ ఇచ్చింది, ఇదిగో ఈ విధంగా గుజరాత్ రాష్ట్రానికి స్పష్టమైన కేటాయింపులు చేశారు. స్పష్టమైన కేటాయింపులు. నేను అడుగుతున్నా, పోలవరానికి ఎంత డబ్బులు ఇస్తామనేది చెప్పారా కేంద్ర ప్రభుత్వం? నెంబర్ 1. పోలవరం ఎప్పట్లోకి కంప్లీట్ చేస్తామనేది ఏమైనా చెప్పారా? నెంబర్ 2.